ఎండోమెంట్ దేవస్థానానికి భక్తుల నుంచి వస్తున్న నగదు, బంగారు, వెండి తదితర ఆభరణాలు బ్యాంకు లాకర్లో ఉండాల్సిందే. కానీ ఆ ఆభరణాలు ఈవో నరసయ్య ఇంట్లో ఉంటున్నాయి. కానీ గ్రామ పెద్దలు కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు. కడప జిల్లా పోరుమావిళ్ల మండలంలోని గుర్రప్పగారిపల్లి గ్రామ సమీపంలో శ్రీ మద్దిమాను గుర్రప్పస్వామి దేవస్థానం ఉంది. ఈ దేవస్థానానికి ప్రతి ఆదివారం భక్తులు భారీగా వస్తూ ఉంటారు. స్వామివారికి భక్తులు పూజలు నిర్వహించి తమ అనుకున్న కోరికలు తీర్తాయనే నమ్మకంతో బోనాలు, కోళ్లు, మేకపోతులను బలి ఇస్తూ ఉంటారు. అప్పుడు అంజన్న ఏమంట ఉన్నాడు, ఓరోరి రావణ చెప్పుతాడిను వారి శ్రీరామ పంతులు బాణాల వీరులు. శ్రీరాముడు పంపగా వచ్చినను నీలంకకు, సీతమ్మ జాడకు శ్రీరాముడు పంపగా వచ్చినను నీలంక. ఈ దేవస్థానానికి సంబంధించిన ఈవో నరసయ్య ఆధ్వర్యంలో మద్దిమాను గుర్రప్పస్వామి దేవస్థానంలో ఈ నెల 25వ తేదీన హుండీలోని బంగారం, వెండి, నగదును లెక్కించారు. ఈ లెక్కింపులో గుర్రప్పగారిపల్లి గ్రామానికి వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ మాలకొండయ్య, టీడీపీ నాయకులు మల్లికార్జున రెడ్డి తదితరులు కలిసి హుండీ లెక్కింపు చేశారు. ఈ లెక్కింపులో దాదాపు 18 తులాల బంగారం, 14 కేజీల వెండితో పాటు 6 లక్షల రూపాయల నగదు ఉన్నట్లు అధికారులు ధృవీకరించారు. ఏమంట ఉన్నాడమ్మో బొరె బొరె ఓ కోతిలు. నగదును మాత్రం బ్యాంక్ ఖాతాలో జమ చేశారు. బంగారు, వెండి లాకర్ లేదని సాకుతో లాకర్ ఓపెన్ చేసే వరకు దేవస్థానంలో భద్రపరచకుండా వాటిని ఈవో నరసయ్య ఇంటికి తీసుకువెళ్లారు. కానీ లెక్కింపులో ఉన్న ఇరు వర్గాల పార్టీలు ఆ ఆభరణాల విషయంలో నోరు మెదపలేదు. దీంతో కొంతమంది భక్తులు, స్థానికులు వాటిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే 2011 సంవత్సరంలో ఈ దేవస్థానానికి సంబంధించి బంగారు, వెండి నగలు చోరీ జరిగింది. అప్పట్లో ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ విచారణ చేపట్టి ఎట్టకేలకు నిగ్గు తేల్చి అప్పట్లో పనిచేస్తున్న మేనేజర్పై చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా గత 5 నెలల క్రితం ఈ దేవాలయానికి సంబంధించి హుండీని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఇలా దేవస్థానంలో చోరీకి పాల్పడడం, ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న ఈవో నరసయ్య ఈ నెల 30న పదవీకాలం పూర్తి కావడం, అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఈవో నరసయ్యపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. దీంతో లెక్కించబడిన ఆభరణాలపై ప్రజల్లో మరియు భక్తుల్లో పలు అనుమానాలు వ్యక్తం చేయడమే కాకుండా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కర్నూలు ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ చొరవ తీసుకుని ఈవో ఇంట్లో ఉన్న బంగారు, వెండిని స్వాధీనం చేసుకుని బ్యాంక్ లాకర్లో పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు భక్తులు, ప్రజలు కోరుతున్నారు. రాముని ఆజ్ఞ ఉంటే నిన్నిక్కడే